విమర్శ అన్నటువంటిది మానవ సహజం, సృష్టి సహజం. ఆ విమర్శ సహేతుకంగా ఉండాలి. అహేతుకంగా ఉన్నప్పుడు అసహ్యకరంగా ఉంటుంది. ఒక పదం చూద్దాం ఇప్పుడు. అతన్ని సరైన డాక్టర్ చూపించండి రా బాబు, ఆయన తాతకు 3 పెళ్ళిళ్ళు అయితేనే ఈయన పుట్టాడని, వాళ్ళ తాతకు 3 పెళ్ళిళ్ళు అయితే జగన్ ఎట్ట పుడతాడు నాకు అర్థం కాలేదు. 2, ఈయన చెల్లి కూడా 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారని, దానికి జగన్కి ఏంటి సంబంధం? 3, తన సొంత చిన్నాన్న 60 ఏళ్ల వయసులో తన కూతురు కంటే చిన్నదాన్ని పెళ్లి చేసుకున్నాడని, అంతవరకు బాగానే ఉంది. ఆఖరిలో బాబాయ్ బాత్రూంలో పడుకోవడానికి కూడా ఇటువంటి తెర వెనక భాగోతమే ప్రధాన కారణమని ప్రజలు గుసగుసలాడుతున్నాను, అర్థమయ్యేలా చెప్పండి రా బాబు. ఎందుకని ఇదంతటికి? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాడు. ఇప్పుడు దాని బాధితే కదా వాళ్ళ రోజున, అందుకోసమనినే కదా జగన్ తన వ్యవహార శైలి తనేదన్నా చేస్తే తప్పు పట్టాల ఖచ్చితంగా. ఎందుకు? తను ముఖ్యమంత్రి అభ్యర్థి, లేకపోతే వాళ్ళ చెల్లెలు ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. ఆమెని పక్కన పెట్టాడని మనమే రాస్తున్నాం కదా, ఆమెను పట్టించుకోవట్లేదని రాస్తున్నాం కదా, వాళ్ళ కుటుంబాన్ని కూడా పట్టించుకోవట్లేదని మనమే రాస్తున్నాం కదా, అందుకే అయ్యి ఉండొచ్చు కదా. రెండోది వాళ్ళ తాతది ఇతను ఎప్పుడన్నా కార్యక్రమాలు నిర్వహించడం చూసామా? రాజారెడ్డి కార్యక్రమాలు లేదే. లేకపోతే వర్ధంతులు జయంతులు జగన్ ఎప్పుడన్నా నిర్వహించడం చూసామా? లేదే. అందుకోసమే అయ్యి ఉండొచ్చుగా. అట్లాంటిది నచ్చక తను అందుకు చెప్తూనే ఉండొచ్చు కదా. రెండవది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా జగన్లో ఉన్న లోపాన్ని ఎతకాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశాన్ని రైజ్ చేస్తున్నాడు, అంతేగాని చంద్రబాబుదైనా వ్యక్తిగతంగా మాట్లాడలే. చంద్రబాబు విషయంలో విధానపరమైన అంశాల మీద విభేదిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ విషయంలో వ్యక్తిగత అంశాన్ని కూడా టచ్ చేస్తున్నాడు. కరెక్ట్, అది అవసరమా లేదంటే జనం తీర్పు చెప్పాలి. జనం అయితే ఇంతవరకు పవన్ కళ్యాణ్కి పూర్తి తీర్పు ఇవ్వలేదు, అందులో ఇది కూడా వన్ ఆఫ్ ద కారణం అయ్యి ఉండొచ్చు. అయితే వాళ్ళ ఇళ్లల్లో లేడీస్ జోలికి వెళ్తే ఖచ్చితంగా తప్పే. అది పవన్ కళ్యాణ్ ఇంటి లేడీస్ జోలికి పోయినా, చంద్రబాబు ఇంటి లేడీస్ జోలికి పోయినా, లేకపోతే ఇంకొక లేడీస్ జోలికి పోయినా, ఇక్కడ విమర్శకి ప్రతి విమర్శ అనేటువంటి చోట్లన డైవర్ట్ అవుతున్నది ఏంటంటే సహేతుకం కాకుండా అహేతుకంగా మారుతోంది. ఏదో ఒకటి ద్వేషించాలి అన్నారు కాబట్టి అన్నటువంటి రూట్లోనే సాగుతుంది.